రాష్ట్రంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ఇబ్బందులు పడుతున్నారు. గత 2 సంవత్సరాలుగా పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లింపులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాయి. ఈ పరిస్థితిని ఇటీవల జరిగిన సభలో టీఎస్‌సీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి గారు ప్రస్తావించారు. జీవితాంతం సమాజానికి సేవలందించిన గురువులు, ఉద్యోగులు పదవి విరమణ తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ అందక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. ఒక జీవితం సేవలకు అంకితం చేసి రిటైర్డ్ అయిన తర్వాత నీడలా నిలవాల్సిన ప్రయోజనాలు రావడం లేదు. జీవిత కాలంలో నమ్మిన భవిష్య నిధులు, బీమా, సెలవు, నగదీకరణ మొత్తం పెండింగ్ లో పడిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఉద్యోగుల సొంత పొదుపు. రిటైర్మెంట్ తర్వాత వెంటనే విడుదలకు కావాలి. అయితే 2 సంవత్సరాలుగా అనేక బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. అలాగే టీఎస్‌జిఎల్ఐ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా. ఉద్యోగులు ప్రతి నెలా చెల్లించే బీమా ఇది. పదవి విరమణ వెంటనే రావాల్సిన మొత్తం ఇప్పటికీ అనేక మందికి చేరలేదు. అలాగే లీవ్ ఎన్కాస్మెంట్, సరెండర్ లీవ్ ఇది నగదీకరణ. సర్వీస్‌లో తీసుకొని సెలవులను డబ్బుగా ఇచ్చే పథకం. ఇది పెండింగ్ లోనే ఈ బిల్లులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక డిఏ బకాయిలు దీన్ని వెంటనే విడుదల చేయాలని చాలా మంది ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఆర్సీ వేతన సవరణ 2 సంవత్సరాలుగా ఉద్యోగులు, ఇన్ సర్వీస్ టీచర్లు, పెన్షనర్లు ఈ పీఆర్సీని ఎదురు చూస్తుండగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి ప్రకటన ఆశలు రేకెత్తించిందని అన్నారు. ఇక చావా రవి గారు ఒక కీలక విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న టీచర్లను మళ్ళీ ట్యాట్ రాయమని పెట్టడం తగదు. అందువల్ల వారిని ట్యాట్ అర్హత పరీక్ష నుంచి మినహాయించాలని ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఇది వేలాది మంది ఉపాధ్యాయులకు ఎంతో ఉపశమనం ఇచ్చే డిమాండ్. అలాగే ఈ పెండింగ్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం వల్ల ముఖ్యంగా ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నాయని, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం, ఆరోగ్య సమస్యలున్న రిటైర్డ్ ఉద్యోగులకు చికిత్సలో ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, బాధలు పెరుగుతున్నాయని ఈ విధంగా చావా రవి గారు గుర్తు చేశారు. ఇది ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదని, సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య అని ఆయన వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్, టీఎస్‌జీఎల్ఐ, లీవ్ ఎన్కాస్మెంట్, పీఆర్సీ, డీఏ బకాయిలు మొదలైన పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని చావా రవి గారు డిమాండ్ చేశారు. పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేస్తేనే ఉద్యోగుల కుటుంబాలకు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు.